విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొండలింగాల వలస పంచాయతీ పరిధిలోని రెడ్డి వాణివలస గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల 15 ఏళ్లుగా అద్దె భవనంలో కొనసాగుతోంది. సరైన గదులు లేక విద్యార్థులు నాడు నేడు పథకం కింద పంపిన నిర్మాణ సామాగ్రి పక్కనే చదువుకోవాల్సిన పరిస్థితి. 28 మంది విద్యార్థులకు కేవలం 2 ఉపాధ్యాయులుంటూ అద్దె కూడా తామే భరిస్తున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రభుత్వాన్ని భవన నిర్మాణం పూర్తి చేసి శాశ్వత వసతి కల్పించాలని కోరుతున్నారు. ఈ ఎంపీపీఎస్ ఆర్య వలస అనేది కొండలింగాల వలస పంచాయతీ మెంటాడ మండలం విజయనగరం డిస్ట్రిక్ట్లో ఉంది. ఇక్కడ గత 15 ఏళ్లుగా ఎటువంటి పాఠశాల లేక ఎన్నో ఇబ్బందులకి గురవుతున్నారు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు. ఈ పిల్లలకి ప్రయోజనం చేకూర్చాలని చెప్పి వాళ్ళ స్వీయ ధనంతోనే ఈ పాఠశాల భవనాన్ని, ఒక చిన్న భవనాన్ని రెంట్కి తీసుకొని ఇక్కడ పాఠశాలని రన్ చేస్తున్నాం. వాళ్ళకి ఎన్నో విద్యా బుద్ధులు నేర్పిస్తున్నాం. అధికారులు దృష్టికి తీసుకుని వెళ్తే నాడు నేడు క్రింద ఈ ఒక 2 భవనాలు మంజూరు చేశారు. ఆ రిలీజ్ అయినటువంటి నిధులతో ఆ భవనం పిల్లర్స్ వరకు వచ్చి ఆగిపోయింది. తదుపరి కన్స్ట్రక్షన్ పనులు అనేవి కొనసాగడం లేదు. మళ్ళీ అధికారుల దృష్టికి ఎన్నోసార్లు మేము తీసుకుని వెళ్ళాం. వాళ్ళు పై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళాము, మంజూరు కాలేదు. మంజూరు అయితే మీకు కన్స్ట్రక్షన్ పనులు